వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. ఇవాళండి నాకు భలే సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ చేసుకున్న రెసిపీ కూడా అంతే సంతోషాన్ని ఇచ్చే రెసిపీ. దీన్ని పావలోవా అంటారండి. చూడ్డానికి చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక్క రెండు సార్లు చేశారనుకోండి, మూడోసారికి నిద్రలో కూడా చేసేయచ్చు, అంత సింపుల్ రెసిపీ. దీంతో ప్లస్ బోల్డ్ అని ఫ్రూట్స్తో సర్వ్ చేయొచ్చు. చూడ్డానికి అసలు మీరు ఇది పార్టీలకు చేసి పెడితే ప్రజలందరూ అసలు మిమ్మల్ని పొగుడతారు చూడండి, ఇంకో వరల్డ్కి వెళ్ళిపోతారు. ఈ పావలోవాని మీరు ఏ ఫ్రూట్స్తోనో డెకరేట్ చేసుకోవచ్చు, సో ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ రకంగా చూపించేస్తాను, మీరు చూసేయండి నాతో పాటు వచ్చి. ఈ పావలోవాకి వాడే ఎక్విప్మెంట్ అన్నీ మొత్తం వెనిగర్తో తుడుచుకోండి. ఎగ్స్ బ్రేక్ చేసే బౌల్సు, మనం విస్క్ చేసే బౌలు, ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కడిగి వెనిగర్తో తుడుచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఏమన్నా నీటి చుక్కలు అక్కడెక్కడ మిగిలిపోయి ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి అండ్ మీకు మెరింగ్ బ్యూటిఫుల్గా వస్తుంది. సో మనం ఎగ్స్ సపరేట్ చేసుకుందాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి, కొద్దిగా కూడా ఎల్లో రాకూడదు. కొంచెం ఎల్లో వచ్చినా కూడా మనకి అది మెరింగ్ అవ్వదు. అందుకని నేను ఇప్పుడు ఎలా అయితే సపరేట్ చేస్తున్నానో అలాగే సపరేట్ చేయండి. ఇది బెస్ట్ మెథడ్. చాలామంది చాలా రకాలు చెప్తారు, ఎక్కి అంటారు, అదంటారు, ఇదంటారు. డోంట్ వరీ, వైట్ని ఎల్లోని చేత్తో బయటికి తీసేస్తే శుభ్రంగా వస్తుంది. సో ఎగ్ బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో ఎల్లో సపరేట్ చేసి వైట్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంచెం ఎల్లో ఇరిగి వచ్చినా కూడా దాన్ని మీరు తీసుకోకండి. సో మనం మళ్ళీ ఇంకో ఎల్లో తీసేద్దాం. తీసేసి ఇది కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ 4 ఎగ్ వైట్స్ని చక్కగా మెరింగ్ చేసుకుందాం వీటితో. ఇవి ఎగ్ వైట్స్ అండి నేను ఒక స్టాండ్ మిక్సర్లో వేసుకొని బీట్ చేస్తున్నాను. మీ దగ్గర స్టాండ్ మిక్సర్ లేకపోయినా పర్వాలేదు, హ్యాండ్ మిక్సర్తో బీట్ చేసుకోవచ్చు. హ్యాండ్ మిక్సర్ లేకపోయినా పర్వాలేదు, గట్టిగా మజలు ఉన్న చెయ్యి ఉంటే చాలు, విస్క్ చేసుకొని మెరింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నా చేతికి అంత స్ట్రెంగ్త్ లేదు, అందుకనే స్టాండ్ మిక్సర్లో వేస్తున్నాను. కాకపోతే స్టాండ్ మిక్సర్లోకి ఇది బెస్ట్ రెసిపీ, ఎందుకంటే ఇది విప్ చేసినంత క్విక్గా ఇంకేది విప్ అవ్వదు. చక్కగా సాఫ్ట్ పీక్ స్టేజ్కి వచ్చింది, పీక్ నిలబడుతుంది చూడండి. ఈ స్టేజ్లో మనం ఒక్కొక్క చెంచా అలా వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. అది మంచిగా ఇన్కాపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకోవాలి. మీకు వినపడితే నేను బంద్ చేసేస్తున్నాను, మీరు బంద్ చేయకండి. నేను షుగర్ అంతా వేసేసాను, అది మంచిగా తిరిగిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి లిఫ్ట్ చేసి చూసుకుందాం. దీన్ని స్టిఫ్ పీక్ అంటారు. ఇప్పుడు మీరు దీన్ని ఇలా వదిలేసిన 10 నిమిషాలకి కూడా ఇది పడదు. 10 సెకండ్ రూల్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 లెక్క పెట్టినా కూడా ఇది పడట్లేదు అంటే ఇది స్టిఫ్ పీక్ ప్రాసెస్కి వచ్చేసినట్టే అర్థం. మెరింగ్లో వెనీలా ఎసెన్స్, కార్న్ఫ్లవర్ కూడా వేసానండి. అది లాస్ట్లో వేసాను. నాకున్న తొందర గురించి ఇప్పుడు 3-4 సార్లు చెప్పుంటాను. తొందరలో ఆ క్లిప్పు కెమెరా ఆన్ ఉందా లేదా అని చూసుకోకుండా చేసేసాను. ఆ క్లిప్ మిస్సింగ్. మీరు మాత్రం తప్పకుండా కార్న్ఫ్లవర్, వెనీలా ఎసెన్స్ వేసుకోండి అందులో. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేలో మనం బేక్ చేయడానికి మెరింగ్ని వేసుకుందాము. మెరింగ్ చక్కగా షేప్ రౌండ్గా రావాలి అంటే నేను ఏం చేశానంటే దీని మీద పెన్ పెట్టి ఒక రౌండ్ గీసుకున్నాను. అది ఉల్టా తిప్పి, ఇదేమో వ్యాక్సీ సైడ్, అదేమో నార్మల్ సైడ్ గీసి వ్యాక్సీ సైడ్కి తెచ్చుకున్నాను. దీంట్లో నేను ఇప్పుడు ఈ మెరింగ్ వేసుకుంటున్నాను. మనం అలా డయాగ్రామ్ లాగా గీసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ మెరింగ్ చక్కగా ఒక షేప్లో అందంగా వస్తుంది. ఇది మెరింగేనండి, నేను పావలోవా అంటున్నాను కదా. పావలోవా ఈజ్ నథింగ్ బట్ అ మెరింగ్ విచ్ ఈస్ బేక్డ్ ఇన్ ఎ బిగ్ వే. ఒకసారి మన పావలోవా పెట్టారంటే పీపుల్ విల్ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెజర్ట్ మేకర్స్ అరౌండ్.
సో మనం మంచిగా స్ప్రెడ్ చేద్దాం. పావ్లోవాని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది భలే బ్రహ్మాండంగా బేక్ అయిన తర్వాత కొద్దిగా దీనికి కావాల్సింది ఏంటంటే పేషెన్స్. ఎందుకంటే ఇది బేక్ అవ్వడానికి 1 గంట పడుతుంది అండ్ ఆరడానికి 2 గంటలు పడుతుంది. ఇది ఓవెన్లో ఓవర్ నైట్ ఆరనిస్తే చాలా బాగుంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా సరే లాస్టింగ్ ఇన్ ద డే చేయండి ఇది డెజర్ట్ చేయాలంటే. అండ్ ఒక రోజు సర్వ్ చేసేదానికి ఒక రోజు ముందు చేసి పెట్టుకోండి. పావ్లోవా ఈజ్ రెడీ టు గో ఇన్ టు అవెన్. ఇప్పుడు మనం పావ్లోవాని బేక్ చేసుకుందామండి. ఇది కొంచెం లో టెంపరేచర్లో బేక్ చేసుకోవాలి. సో నేను ఇది 150 degrees టెంపరేచర్లో 1 hour బేక్ చేస్తున్నానండి. సో మనం ఇది లోపల పెట్టేసుకుందాం అట్ 150 degrees. సో అదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour అంటే 60 minutes ఫుల్. 60 minutes ఎందుకు ఉంటాయి అనుకునేదాన్ని ఎప్పుడు నేను అవన్కి ఇలాంటి వాటికి ఉంటాయన్నమాట. ఇదండి ఓ రోజంతా వదిలేసాను నేను, నైట్ అంతా ఓవర్ నైట్ వదిలేసాను. ఓవర్ నైట్ వదిలేసేసరికి ఇలా ఉందన్నమాట. 1 గంట బేక్ చేసి ఓవర్ నైట్ కూల్ అవడానికి వదిలేసాను మన ఓవెన్లో. అందుకే చల్లగా ఉంది, చేత్తో తీసేయగలిగాను. కింద వేసిన పేపర్ తీసేసి ఇలా సర్వింగ్ బౌల్లో పెట్టుకోండి. ఇదండి ఫ్రెష్ విప్పింగ్ న్యాచురల్ విప్పింగ్ క్రీమ్ అండి. అందుకని ఇందులో షుగర్ ఉండదు. కొద్దిగా షుగర్ వేసి కలుపుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఐసింగ్ షుగర్ వేసాను నేను దీంట్లో. ఐసింగ్ షుగర్లో ఏమవుతుందంటే కొంచెం కార్న్ఫ్లవర్ ఉంటుంది, అందుకని స్టేబుల్గా ఉంటుంది. ఇది ఒక ప్యాకెట్ ఫుల్ ఫ్యాట్ విప్పింగ్ క్రీమ్ విప్ చేశాను. దీన్ని నేను దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాను. దీంతో ఏమవుతుందంటే ఆ క్రాక్స్ వచ్చాయి చూడండి, అది వెరీ నార్మల్. పావ్లోవాకి క్రాక్స్ రాకుండా రావు. సో నేను ఆ క్రాక్స్ అన్నీ కవర్ చేస్తుంది ఇది ఒకటి. రెండోది చాలా రిచ్నెస్ ఇస్తుంది, చక్కగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. క్రీమ్ కదండి, ఎందుకు బాగుంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. యమ్మీ, భలే బాగుందండి. సో దీని మీద నెక్స్ట్ చేసేది ఏంటంటే చక్కగా మనం అందంగా ఫ్రూట్స్ పెంచుకుని సర్వ్ చేద్దాం. నాకు కివీస్ చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఇది బేసిక్గా కివీలు పండే ప్లేస్లోంచి వచ్చింది కదా ఈ డెజర్ట్. సో కివీస్ విల్ గో పర్ఫెక్ట్లీ. అది కాక ఏమవుతుందంటేనండి, ఈ కివీస్ ఒకలాంటి సవర్నెస్ యాడ్ చేస్తాయి మనకి. నేను కొద్దిగా డిఫరెంట్గా కట్ చేశాను, కొద్దిగా అందంగా రావాలని డిఫరెంట్ షేప్స్లో కట్ చేశాను. చూసే వాళ్ళకి దే విల్ షుడ్ లైక్ ఇట్ అని. మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు మీరు. ఇది నెక్స్ట్ నా ఫేవరెట్ ఫ్రూట్ అండి, స్ట్రాబెర్రీస్. ఇది కూడా కొంచెం టార్ట్గా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో యాడ్స్ టు ది స్వీట్నెస్ కట్ చేస్తుంది. సో ఫైనల్గా కాస్ని దానిమ్మ గింజలు వేస్తున్నాం. స్ట్రాబెర్రీస్, దానిమ్మ గింజలు, కివీస్తో డెకరేట్ చేసుకున్నాం. ఇవన్నీ కొంచెం నోటీస్ చేయండి, పులుపున్న ఫ్రూట్స్. ఈ పులుపు ఫ్రూట్స్ ఆ స్వీట్నెస్ కట్ చేసి బాగుంటాయని వేస్తున్నాం. భలే టేస్ట్ చేసుకోవాలి. స్పూన్తో తిందాం ఉండండి, చేతులు మూతి అంత నాక్కోవాలని ఉంది, కానీ ఇది కొంచెం చూసారా కరకర కరకర అంటుంది. నాకు ఎంత బాగుంటుందో ఇది. లైట్గా ఫ్లఫీగా, పెద్ద హెవీ క్యాలరీ కూడా కాదండి న్యాయంగా మాట్లాడితే. ఇందులో ఉన్న క్యాలరీస్ అనేవి షుగర్లోంచి వస్తాయి. సో ఇట్స్ నాట్ హెవీ. అబ్బా, నాకు మాట్లాడాలని లేదండి, తినాలని ఉంది. వాళ్ళు మీతో మాట్లాడే మళ్ళీ కూర్చొని నేను నింపాదిగా కూర్చొని హ్యాపీగా పెద్ద బౌల్ పెట్టుకొని తింటాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు బాయ్ బాయ్ చెప్తానండి. బాయ్ అండి.
నా వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు అందరూ, చూసి వదిలేస్తున్నారు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ మర్చిపోకండి ప్లీజ్. అండ్ కమెంట్స్ పెట్టండి. మీరు కమెంట్స్ పెడితేనే కదా నాకు ఫీడ్బ్యాక్ వచ్చేది. హౌ డు ఐ నో వాట్ యూ వాంట్? ప్లీజ్ డూ పుట్ కమెంట్స్. థ్యాంక్ యూ. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.